20 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చారు. సుమారుగా 5,000 నుంచి 6,000 ఫ్లాట్స్ ఉన్నాయి. దాన్ని కూడా 22 ఎలబెట్టారు. ఎల్లమ్మ బండ తులసీనగర్ అది కూడా 22లో పెట్టారు. కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ కూడా 93 ఎకరాల హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ కూడా 22లో ఎలబెట్టారు. కొన్ని కాలనీలు కొన్ని బస్తీలు ఎన్ని రెయిన్బో స్టార్ మీరు అడగండి. నిన్న నేను సబ్ రిజిస్టర్ చేస్తే మొన్నటి దాకా రెయిన్బో స్టార్ 22లో పెట్టారు. పర్మిషన్లు ఇచ్చారు, అన్ని ఇచ్చిండ్రు. సైబర్ సిటీ కట్టినటువంటి రెయిన్బో స్టార్ ఏదైతుందో దాంట్లో కూడా 22లో పెట్టారు. అంటే పట్టాలాండ్లో కూడా 22లో పెట్టారు. ఇలా కుక్కడపల్లిలో ఉన్నటువంటి గ్రామమే కానీ, బాలనగర్ గ్రామమే కానీ, ముషపేట గ్రామమే కానీ, ఎక్కడైతే ఓల్డ్ గ్రామాలు పురాణ హైదరాబాద్ గ్రామాలు అన్ని 22లో పెట్టారు. ఇలా తప్పించుకోనికి లేదు. మీ కుట్ర భాగం ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకు పెట్టారో క్షమాపకే కాదు. ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ల మీద క్లారిటీ లేదు. మీరేదో ఆఫీసర్ మీద నూకేసి తప్పుకుందామని ప్రయత్నం చేస్తే ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీ బీజేపీ నుంచి రెస్పాన్స్ లేదు. రైతులు బాధపడ్డారు, హైదరాబాద్ నగర ప్రజలు కూడా బాధపడ్డారు. ఇవాళ ప్లాట్ కొనాలంటే 22లో పెట్టిందా లేదా? ఈ గవర్నమెంట్ ఎన్ఓసి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు, భయభ్రాంతులు చేశారు. ఇప్పటికే బిల్డర్లందరూ కూడా బయటికి పారిపోయే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ఎవరు కూడా లేకుండా చేశారు. ఉదాహరణకి ఇలా రెయిన్బో స్టేడియం మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇంకా ఎన్ని కాలనీలు ఉన్నాయో హైదరాబాద్ నగరంలో 2 నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాను. పత్తి మాట్లాడితే గత ప్రభుత్వాన్ని తిట్టుడు, గత ప్రభుత్వ కేసీఆర్ తిట్టుడు. మేము ఉన్నప్పుడు, మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే కేపీపీ కాలనీలో 1 గజం జాగా ఛాలెంజ్ చేస్తాను. నేను రిజైన్ చేస్తా కేపీపీ కాలనీ గజం జాగా అంటే. మీరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 13వ తారీఖు ఇందిరమ్మ ఇంట్లో ఫౌండేషన్ ఇస్తాడు. 14వ తారీఖు నాడు మళ్ళా హౌసింగ్ బోర్డు జాగాలు అమ్ముతారు, మళ్ళా రేపు అమ్ముతారు. మళ్ళా హైదర్ నగర్ లో 65 సర్వే నంబర్ గవర్నమెంట్ నాడు ఉడాకు నేను 22లో నేను ఉడాకు పార్కు డెవలప్మెంట్ చేయమంటే అది రేపు 7వ తారీఖు నాడు 25వ తారీఖు అర్రాసు పెడతారు. అక్కడ 1,00,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి పార్కును అది మీరు నాశనం చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ అనేది 300 గజాలు, 400 గజాలు, 3 గజాలు, 5 గజాలు జాగాలు అమ్ముతున్నారు మీరు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేసిండ్రంటే పొద్దున్న లేచి నుంచి కేసీఆర్ని సాగు కొడతారు. కేసీఆర్ కుటుంబం కావాలని కోరుకుంటారు తప్ప, ప్రజలను నాశనం చేయాలనుకుంటారు తప్ప ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు. మనం చంపితే చంపండి, కానీ మా తెలంగాణ ప్రజలను కాపాడమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రజల కొరకు ఈ పార్టీ పుట్టింది, తెలంగాణ రాష్ట్రం కొరకు ఈ పార్టీ పుట్టింది. తెలంగాణ ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి చేశాం కాబట్టి 3 సార్లు హైదరాబాద్ ప్రజలు మనం గెలిపించారు. ఇలా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఓ క్షమాపణ చెప్పి మంత్రి తప్పించుకునే ప్రయత్నం చేసి అది ఆగమేఘాల మీద 2 రోజుల నుంచి మీటింగులు పెట్టి అవసరమైతే ఆఫీసర్ల మీద నూకేసుకొని తప్పుకోవాలనుకుంటే వదిలిపెట్టొద్దు. నేను కేంద్ర మంత్రి కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రికి లెటర్ రాస్తాను. దీని మీద సిబిఐకి విచారణ జరిపించాలి. ఎందుకు పెట్టారు? ఇది ఇయ్యాల పెట్టింది కాదు. ఇది ఒక కుట్రలో భాగం. పైసల కలెక్షన్ చేయాలని ఒక పెద్ద కుట్ర ఉంది. ఇంట్లో అందరిని బిల్డర్లను పిలిపించి 22లో ఏలో పెట్టి పిలిపించి వసూలు ప్రయత్నం చేస్తారనే ఆవేదన ఉంది. ఈ డబ్బంతా ఢిల్లీకి పంపాలి, మీ జబ్బులు నింపుకోవాలి, ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను వేధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కీలకంగా వహించినటువంటి మీద నేను అందరి మంత్రులు అనను, కొంత మంత్రులు చేస్తున్నారు, కొంత మంత్రులు మంచిగానే ఉన్నారు. ఆ మంత్రులు ఆలోచన చేసుకోండి. ఈ దుర్మార్గం మంచిది కాదు. మా హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసి కుట్ర జరుగుతుంది. హైదరాబాద్ ప్రజల మీద కసి పెంచుకున్నారు. మంచినీళ్ళు ఇవ్వరు, స్కీమ్లు ఇవ్వరు. ఇప్పుడు ఈ 10 రోజులు ఉంది, అది అయిపోయింది కదా. ఇంట్లో వీళ్ళు క్షమాపణ చెప్పినా దీన్ని డైవర్ట్ చేసే పార్టీ తెస్తారు. మళ్ళీ 10 రోజుల లోపల చూడండి మీరు.
ఛాలెంజ్ చెప్తున్నా మీకు. ఈ 10 రోజుల లోపల దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఏదైనా ఒకటి, ఏదైనా ఈ కారో లేకపోతే ట్యాపింగో లేకపోతే కాళేశ్వరము లేదా కొత్తది తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం. మేము నిన్న హాస్పిటల్, నాకు తెలియదు నిన్న హాస్పిటల్ విషయంలో. నిన్న హాస్పిటల్ ఓపెన్ చేస్తే కట్టింది కేసీఆర్ గారు, ఓపెన్ చేసింది మీరు. సరే మీరు ముఖ్యమంత్రిగా అయ్యారు, ఓపెన్ చేసే సంతోషమే, కానీ ఆడొచ్చి మాలను తిట్టుడే. 500 పడకల హాస్పిటల్ మేము కట్టాం, మీకు సెక్రటరీ మేము కట్టాం, మీ కోటి కంట్రోల్ మేము కట్టాం, అల్వాల్లో 1000 పడకల హాస్పిటల్ కట్టాం. ఇవన్నీ కూడా మేము ఓపెన్ చేసినాయి, బ్రిడ్జులు మేము ఓపెన్ చేసినాయి. కుక్కడపల్లి ఈరోజు ఒక బ్రిడ్జు ఇనాగ్రేషన్ చేయలేవు మా హయాంలో జరిగినటువంటి కూడా. ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే ఇలా 22 అని ఒక ముసుగు అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తుగా కలెక్షన్ చేసే ప్రయత్నం చేసే దాంట్లో భాగం ఉంది. దీన్ని సిపిఐగా తీసుకోవాలి. నేను కోటి న్యాయమూర్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు సుమోటోగా తీసుకోండి, తీసుకొని దీని పూర్తి విచారణ జరిపించండి. ఇలా దొంగలు ఎవరో దోచులు ఎవరో బయట పెట్టాలి. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 8 నెలల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, నిన్న నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయని వాళ్ళు చెప్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్ తీయమన్నది ఎవరు, రిజిస్ట్రేషన్ ఆపమన్నది ఎవరు, ఇది ఆఫీసర్లు కూడా చెప్పాలి. ఇవాళ అన్యాయంగా ఆఫీసర్లను నూకేసి ఆఫీసర్లను బలి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఐఏఎస్లను బదిలీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఐపీఎస్లను బలి చేయాలని చూస్తుంది ప్రభుత్వము. మంచి అయితేనేమో గల్లెగేసుకుంటున్నారు, చెడైతే ఆఫీసర్లను నూకుతున్నారు. నేను అదే చెప్తున్నా ఆఫీసర్లు కూడా, ఒక శాసనసభ్యునిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా మీరు ఆలోచన చేసుకోండి. వీళ్ళ ఈ రాజకీయ కుట్రలో భాగం కాకండి, న్యాయపరంగా ఉండండి. మీరు న్యాయపరంగా ఉండి న్యాయానికి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని నిరికిపెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చేసిన మోసాలకు వీళ్ళు వచ్చి నుంచి అవినీతి జరుగుతుంది తప్ప, ఏ గల్లీలు అడిగిన అవినీతి జరుగుతుంది, ఏ గల్లీల ఊర్లలో అడిగిన అవినీతి జరుగుతుంది, ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుంది. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల మీద కూడా రేపు పొద్దున కట్టే దాంట్ల మీద కూడా వీళ్ళు కట్టేటటువంటి వాటి మీద పూర్తి విచారణ ఉండాలి. పక్షపాతంగా ప్రజల మధ్యనే లాటరీలు తీయాలి. మా దగ్గర డబల్ బెడ్రూమ్ కడితే నామినేట్ కింద ఇచ్చారు, ఆధారాలతో చూపెట్టాను. ఇటువంటి జరుగుతున్నాయి. ఆఫీసర్లు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు పోలీస్ అధికారులు కూడా వాళ్ళ బలిలో కాకండి. మంచి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి మీరు కూడా పద్దానికి హౌస్ అరెస్టులని అవ్వని ఇవ్వని మనం ఇబ్బంది పెట్టకండి. ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీకు కూడా డిఎల్ రావాలి, 5-6 డిఎల్ రావాలి పోలీస్ అధికారులకు కూడా. అదేవిధంగా మా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా డిఎల్ ఇవ్వలేదు, కొంతమందికి పేమెంట్ ఇవ్వలేదు. ఒక కానిస్టేబుల్ నెలకు 30 నుంచి 40 వేల రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు, అధికారి నష్టపోతున్నాడు డిఎల్ ఇయ్యక. 2 లక్షల ఉద్యోగులు అది మోసం చేశారు.